మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములు. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఒక మాటను మనం చదువుకుందాం. ఆ మాటను బట్టి దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడో కొద్ది మాటలను మనం ధ్యానిద్దాము. మరి టైటిల్ చూసిన విధముగానే బైబిల్ గ్రంథంలో కోపాన్ని చల్లార్చిన 5 వ్యక్తులు, 5 విషయాల గురించి మనం తెలుసుకుందాము. ముందుగా లేఖన భాగంలోనికి మనం వెళదాము. చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనములో, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. చదవబడిన లేఖన భాగంలో దేవుడు అంటా ఉన్నాడు, కోపాన్ని మాను, ఆగ్రహంను విడిచిపెట్టు అని దేవుడే చెప్తా ఉన్నాడు. చాలా మందికి కోపం వస్తుంది. కోపం రానోళ్ళు అంటూ ఉంటారా అంటే కష్టమే. ఇంకా చెప్పాలంటే పక్షులకి, పశువులకి, జంతువులకి, పిల్లలకు కూడా కోపం వస్తుంది. చిన్నపిల్లలకు కూడా కోపం వస్తుంది. వాళ్ళని పదే పదే వాళ్ళు అడిగింది ఈనప్పుడు, వాళ్ళని ఏడిపించినప్పుడు వారికి కోపం వస్తుంది. అంటే కోపం లేని వాళ్ళు ఉండరు. మరి దేవుడేమో కోపము మానుము అంటున్నాడు. మరి ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా చల్లార్చాలి? పడకూడదని నేను చెప్పట్లేదు, కోపపడాలి. తప్పు చేస్తున్నప్పుడు కోపపడకపోతే ఎట్టా? మరి కొంతమందికి కోపం వస్తుంది. ఆ కోపంలో చాలా అనర్థాలు జరుగుతాయి. కొంతమంది తల్లిదండ్రులను కొడతారు. కొంతమంది ఆవేశంలో, ఆ కోపంలో తమ ప్రాణం తాము తీసుకుంటారు. ఇతరులను హింసిస్తారు. నానా విధాలైన అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది. అందుకనే ఈ కోపం మానంటున్నాడు. మరి ఇలా కోపం వస్తుంది కదా, కోపం వచ్చినప్పుడు దానిని ఎలా చల్లార్చాలి అంటే బైబిల్ గ్రంథంలో 5 విధాలుగా ఉన్నవి. ఆ రోజుల్లో కూడా కోపం వచ్చాయి కొంతమందికి బైబిల్ గ్రంథంలో. ఆ కోపాన్ని వాళ్ళు ఎలా చల్లార్చారో 5 విషయాలు మనం చెప్పుకుందాము. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో కోపపడిన వ్యక్తిని మనం చూద్దాం. కోపపడింది ఎవరంట? నిర్గమకాండం 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయములో ఏమండి ఏముంది అక్కడ? 9, 10 వచనములో ఇజ్రాయేలీల ప్రజలు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దేవునికి విరోధమైన ప్రతిమను చేసుకుని అక్కడ ఊరేగిస్తూ, నాట్యం చేస్తూ, సంగీత ధ్వని వినిపించగా దేవుడు కొండ మీద ఉన్న మోషతో చెబుతా ఉన్నాడు. ఏమని అంటే 8, 9 వచనములో, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వాళ్ళు లోబడినోళ్ళని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు? నా కోపము వారి మీద మండును అంటే ఇజ్రాయేలీల ప్రజల మీద దేవుడు కోపగిస్తున్నాడు, కోపపడుతున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో కోపపడింది, దేవుడు కూడా కోపపడ్డాడు. దేవుని కోపం ఒక అర్థం ఉంది, కోపపడాలి. ఎందుకు కోపపడుతున్నాడు? పిల్లలు తప్పు చేస్తున్నారు. దేవుని స్వరూపాన్ని, దేవుని రూపాన్ని వారు నోరు లేని ప్రతిమగా మార్చి ఆరాధించటం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందును బట్టి దేవుడికి కోపం వచ్చింది. కనుక దేవుడు కోపగించి ఇజ్రాయేలీల ప్రజలందరి మీదకి శిక్ష తీసుకొని రావాలని కోరుకున్నాడు. ఏమండి, మనుషులు కోపపడితే సరే డబ్బుకో దేనికో చల్లార్చొచ్చు అనుకోవచ్చు. మరి దేవుడు కోపపడితే దేవుని కోపాన్ని చల్లార్చగలిగినంత కెపాసిటీ, శక్తి, బలము ఎవరి మీద ఉంటుందో చెప్పండి? ఎవరికి ఉంటుంది అసలు? దేవుడు ఎవరు? ఆయనకన్నా పైవాడు లేడు, ఆయనకన్నా బలవంతుడు లేడు, ఆయనకన్నా జ్ఞానవంతుడు లేడు. అంత దేవుడు కోపం ఎవరు చల్లార్చగలరు చెప్పండి?
ఆయనతో సమానుడు ఎవరు? ఆయనతో తోగలిగిన వ్యక్తి ఎవరు? ఆయన కోపం మండిపోయిందంట. ఎందుకంటే చేరాని తప్పులు చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల చేరాని తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కోపం రావాలి. సరే, ఈ కోపం దేవునికి వచ్చింది. మరి ఈ కోపం అలాగనే ఉంటేనేమో ఇజ్రాయేలీ ప్రజల మీదకి శిక్ష వస్తుంది, అంటే మరణాపాయం వస్తుంది. మరి ఏం చేయాలి? వాగ్దానం ప్రకారం ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీ ప్రజలను తీసుకుని వచ్చాడు దేవుడు సీనాయి పర్వతం దగ్గరికి. మరి తీసుకొచ్చిన దేవుడు అక్కడ వాళ్ళని చంపేటట్లుగా వాళ్ళే ఆయన కోపాన్ని పుట్టించారు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోవాలంటారా? వాళ్ళు నశించిపోవాలంటారా? దేవుని కోపం ముందు మనిషి ఎంత? ఆయన కన్నెర్ర చేస్తే ఎంత? దేవుడు అంటున్నాడు మోషతో, నాకు అడ్డు రావద్దు, నువ్వు ఊరకుండు అంటున్నాడు. ఊరకుండు, నువ్వు నోరు తెరవద్దు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఒక మాట మోషకి చెప్పాడు, నా కోపం వారి మీద మండుతుంది, రగులుతుంది, నువ్వు అడ్డు రావద్దు, వాళ్ళంతు తేలుస్తాను అంటున్నాడు. అంతు తేల్చే దేవుడు, శిక్షించే దేవుడు శిక్షించొచ్చుగా మోషని ఎందుకు అడ్డు రావద్దు అంటున్నాడు? అంటే మోష అడ్డొస్తే ఏం జరుగుద్ది? ఆలోచించండి. మోషాని నువ్వెంత నాకు అడ్డు రావడానికి అంటలా, నువ్వు మాత్రం అడ్డు రావద్దు అంటున్నాడు. అంటే అడ్డు వస్తే ఏం జరిగిద్ది? కొన్నిసార్లు మనం కూడా ఆ మాట అంటాం, నువ్వు అడ్డు రావద్దు అంటాం. అడ్డు వస్తున్నారంటే వాళ్ళు వస్తే అది ఆగిపోద్ది అని అర్థం. అవునండి. దేవుని కోపం ఎలా చల్లార్చగలిగాడు మోషే? కోపం వస్తుంది ఆయనకి, చల్లార్చాడు. చూడండి కీర్తనల గ్రంథం 106వ కీర్తన 23వ వచనంలో, 106వ కీర్తన 23వ వచనంలో ఏముంది అక్కడ? చదవండి. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన ఎప్పుడు, ఏ సందర్భంలో చెప్తున్నాడు అక్కడ? చూడండి అక్కడ 23వ వచనంలో, అప్పుడు ఆయన నేను వారిని నశింపు చేసేది నన్ను, అయితే ఆయన నశింపు చేయకుండాన్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడాను. ఇది ఎక్కడ జరిగింది? 19వ వచనం, హోరేబులో వారు దూడను చేయించుకునేది, పోత పోసిన విగ్రహమునకు నమస్కరించిరి. అప్పుడు ఆయన అంటున్నాడు 23వ వచనంలో, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేది నేను చంపేస్తా అంటున్నాడు, తప్పుకి శిక్షగా. అప్పుడు ఎవరు అడ్డుపడ్డారంట? అయితే ఆయన వారిని నశింపజేయకుండా ఉన్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోష ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మోష అంట దేవుని కోపాన్ని చల్లార్చడానికి అడ్డం నిలబడ్డాడంట. అడ్డం నిలబడ్డాడంటే ఊరకు అడ్డం నిలబడటం కాదండి. అడ్డం నిలబడ్డంటే ఊరకు అడ్డం నిలబడటం కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అది అర్థం. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, కృప చూపమని అడుగుతూ ఉన్నాడు. అంటే దేవుని కోపం చల్లార్చగలిగే అంత కెపాసిటీ, శక్తి, బలము, ప్రభావములు మోషకి ఉన్నాయంటారా? ఒకసారి ఆలోచించండి. దేవుని కోపం చల్లార్చగలిగే అంత శక్తి మోషకు ఉందంటారా? మోష దేవుని కోపాన్ని చల్లార్చగలరా? ఏమండి? ప్రార్థనాపరుడికి దేవుడిస్తున్న విలువేంటో తెలుసా? ప్రార్థనాపరుడికి దేవుడిస్తున్న విలువేంటి అంటే, ప్రార్థనాపరుడు దేవుని యొక్క కోపాన్ని ఖచ్చితంగా చల్లార్చగలడు. అంటే దేవుని కోపాన్ని చల్లార్చగలిగిన కెపాసిటీ దేవుడు ఒక ప్రార్థనాపరుడికి ఇచ్చినాడో నేను అడుగుతున్నా. ఆడే ఇప్పుడు చదివిచ్చాం, మోషే అడ్డుపడ్డాడంట 40 దినాలు. 40 రోజులు ఒక మానవుడు, ఒక నత్తివాడు, ఇజ్రాయేలీ ప్రజలు దాదాపుగా 20 లక్షల మందికి పైన ఉన్నారు. వారందరి మీదకి వచ్చే కోపాన్నంట చల్లార్చారు. అంటే ఈ విశ్వం మొత్తానికి చక్రవర్తి, ఈ విశ్వం మొత్తానికి రారాజైనటువంటి దేవుని కోపాన్ని చల్లార్చగలిగే ఒక మనిషికి
దేవుడు ఇచ్చాడు. అంటే దేనికి? ప్రార్థనకి. అంటే చూసామండి దేవుడు ఎంత కృప కలిగిన వాడు. మరి ఈ రోజుల్లో కూడా కుటుంబం మీదకి సరే కుటుంబీకులు దేవునికి అవిధేయులుగా నడిచినా, ఆయా శాపాలు వారి మీదకి వస్తూ ఉన్నా, వారి మీదకి వస్తున్న శాపాన్ని, కోపాన్ని, దేవుని ఉగ్రతని తప్పించగలిగిన శక్తి ఒక ప్రార్థనకి ఉంది. ఆ కుటుంబంలో మోషే లాంటి ప్రార్థనా పరులు లెగవాలి, మోషే లాంటి ప్రార్థనా పరులు అడ్డుపడాలి, ధూపం వేయాలి, కనికరించమని అడగాలి. దేవుడు ప్రార్థనా పరుడికి ఇస్తున్న విలువ చూడు ఎంత గొప్పదో. మరి ఈ సంగతి ఆలోచించావా? పూర్వం అందరూ ఎలాంటి వాళ్ళం? సృష్టిని పూజించిన వాళ్ళమే, దేవునికి అవిధేయులుగా నడిచిన వాళ్ళమే. మరి మన మీద కూడా ఉగ్రత రావాలి కదా. కుటుంబాల మీదకి శాపాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? దేవునికి అవిధేయులుగా నడిచినాం. ఆ కోపం చల్లారేయాలి అంటే బైబిల్ గ్రంథంలో మోషే అడ్డుపడ్డాడంట. మోషే అడ్డుపడినప్పుడు దేవుడు తన హస్తాన్ని వెనకకి తీసుకున్నాడంట. ఇజ్రాయేలీని నశింపజేస్తానని చెప్పినా కానీ చేయలేకపోయాడంట. అంటే ప్రార్థనా పరుణ్ణి దేవుడు దాటిపోడు, ప్రార్థనా పరుణ్ణి మించిపోడు. ప్రార్థనా పరుడు ధూపం వేస్తూ ఉంటే తన హస్తాన్ని ముడుచుకుని తన కోపాన్ని చల్లార్చుకుందో. దేవునికి స్తోత్రం. అంత గొప్పదండి ప్రార్థన. అలాంటి ప్రార్థన అంటే మోషే లాంటి ప్రార్థనా పరులు ఇళ్లల్లో లెగిస్తే, కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే, కుటుంబం అంతా ఉంటే ఇంకా మంచిది, కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే, సమాజంలో ఒక వ్యక్తి ఉంటే, ప్రజల మీదకి రాబోయే ఉగ్రత, దేవుని శాపం, కోపం రాదండి, రాదు. కొంతమంది తెలియక వీళ్ళ బతికింతే వీళ్ళు మారలే అనుకుంటారు. ఎట్లా? మనమే చెప్పిస్తే ఎట్లా? మనమే నాశనం అవుతారంటే ఎట్లా? వాళ్ళు దుష్టుల చేతిలో ఉన్నారు, దేవుని కోపానికి గురవుతున్నారు, అవిధేయులుగా నడిచి. ధూపం వేసేవాళ్ళు కావాలి. అంత పెద్ద మోషేకి 40 రాత్రి పగుళ్ళు పట్టింది దేవుని కోపం చల్లార్చడానికి. కానీ మొత్తానికి మాత్రం దేవుని కోపం చల్లార్చగలిగే కెపాసిటీ ఒక ప్రార్థనకు ఉందని మొదటిసారిగా బైబిల్ గ్రంథంలో దేవుడు మన రావిచ్చినాడు మనం చదువుకోవటానికి. ఇప్పుడు ఆలోచించు, నీ పిల్లలకు నేర్పు, యవనస్తులకు నేర్పు. ఇంట్లో ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, అన్నపానములు మానేడంట. దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు, అడుగుతూ ఉన్నాడంట, చంపుతావు వేళని వాగ్దానం ఇచ్చినావు కదా అబ్రహాముకి. ఇక్కడే చంపితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఆ దేవుడు రక్షించలేక, కాపాడలేక అరణ్యంలో నాశనం చేశారని అనరా అని దేవుని సన్నిధిలోనంట గోజాడాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం మీదకి తరతరాలను చూస్తున్న భయంకరమైన శాపమైన, మరణపాయమైన తప్పించగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. ప్రార్థనాపరుడికి దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆ ప్రార్థన దాటిపోవడనే లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. రక్షణ పొందిన వాళ్ళ కొరకు ఏం చేస్తున్నావు? రక్షణ లేని వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు? నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? ప్రార్థన చేయలేకపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది. అసలు ప్రార్థన అంటేనే కొంతమందికి ఇష్టం ఉండదు. ఇంకా మాకు ఆ సమస్యలు పోలేదు, ఈ సమస్యలు పోలేదని కొంతమంది అడుగుతూ ఉంటారు. అది తప్పండి. ప్రార్థన చేయండి. కుటుంబాల మీదకి వచ్చే దైవ ఉగ్రత, శాపమన్నా, కోపమన్నా తీసివేయగలిగే శక్తి ఒక ప్రార్థనకు ఉంది. ఓకే, మంచిది.